పార్టిసిపేట్ చేయట్లేదు ఆయన. విష్ణుకుమార్ రాజు గారికి మెడల్ వస్తుంది. రఘురామ కృష్ణరాజు గారు, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు, గద్దే గారు, బుచ్చే చౌదరి గారు, చల్వాడ గారు రెడీగా ఉన్నారు. అందరికీ మీరు ఇన్స్పిరేషన్ సార్. చల్వాడ గారు ఆగిపోయారు. ఓకే సూపర్, మీరే సార్, మీరే బుచ్చే చౌదరి గారు, మీరే ఇన్స్పిరేషన్. సెకండ్ గద్దె రామోహన్ రావు గారు, సెకండ్ బుచ్చన్న. వాలీబాల్ రెడీ చేసుకోరా. వాలీబాల్ కోటేశ్వరరావు గారు బండి. ఓకే, అందరూ వాలీబాల్ గ్రౌండ్ పక్కన రైట్ సైడ్. ఇంకా ఆడవాళ్ళు ఉన్నారా పార్టిసిపేషన్? అమ్మా మీరు వాలీబాల్ లేడీస్, ఒక నిమిషం అందరూ ఆగండి. 50+ లేడీస్ అంటారు ఉందా? ఓకే, 50+ లేడీస్. స్పీడ్ వాకింగ్ 50+ ఓన్లీ వాకింగ్. ఎవరు రావట్లేదు. అలా కదమ్మా తల్లి, కాదు ఉండండి ప్లీజ్. అబౌట్ 20. అలా కదమ్మా. రేపు రన్నింగ్ అంతా కూడా రేపు ఇంకా పర్ఫెక్ట్ గా రేపు ప్లాన్ చేద్దాం. అమ్మా ఇప్పుడు బ్రదరు సుధీర్, చిన్న రిక్వెస్ట్, రన్నింగ్ వద్దు, స్పీడ్ వాకింగ్ చేయదు. ఓన్లీ వాకింగ్, స్పీడ్గా. రన్నింగ్ వద్దు, ఓన్లీ లేడీస్ వాకింగ్ అమ్మా. పరిగెట్టొద్దు, వాకింగ్ చేయండి. మార్నింగ్ టైం వాకింగ్ చేస్తారా? అలాగే చేయండి. రండి, కమాన్ ప్లీజ్, కోఆపరేట్ చేయండి. వాలీబాల్ ఎవరైనా అక్కడికి పార్టిసిపెంట్స్ అందరూ గ్రౌండ్కి వస్తే వాలీబాల్ స్టార్ట్ చేస్తారు. స్పీకర్ గారు ఆడుతున్నారు, అందరూ రండి. రామగారు వాలీబాల్ అక్కడ పక్క గ్రౌండ్, ఆ గ్యాలరీ వెనక వాలీబాల్ గ్రౌండ్ ఉంది. రైట్ సైడ్ స్టేడి డయాస్ కి రైట్ సైడ్ గ్యాలరీ వెనక వాలీబాల్ కోర్టు, అక్కడ రండి. కోటేశ్వరరావు గారు ఫస్ట్ టీమ్ వాలీబాల్కి రెడీ చేసుకోండి సార్. వాలీబాల్ మెన్ టీంలో 2 ఉమెన్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది సార్, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఉమెన్ మిక్సింగే. బొజ్జల సుధీర్ అన్న ఈరోజు మైక్ పట్టుకోవాలి. మైక్ పట్టుకొని ఇచ్చిన కాదన్నా. స్పీకర్ గారు అఫిషియల్ గా అనౌన్స్ చేయమన్నారు. మీరు మొత్తం టోర్నమెంట్ కి మీరే టేక్ అవుట్ చేయమని చెప్పారు. ఎందుకో ఆదిరెడ్డి వాసన కోసం సుధీర్ అన్న వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు. శ్రావణమ్మ పార్టిసిపేషన్ చేయాల, అందరూ హట్టే ఉన్నారు. ప్రూఫ్ చూడు అన్నా, నువ్వు అంత ప్రూఫ్తో వచ్చేస్తున్నావు అన్నా. మోసం జరిగింది విజయ్ తప్పు. పార్వతీపురం ఎమ్మెల్యే గారిని డిస్క్వాలిఫై చేశాం. పార్వతీపురం ఎమ్మెల్యే గారిని విజయ్, పార్వతీపురం నుంచి పార్వతీపురం డిస్క్వాలిఫైడ్. రవి గారు శాప్ చైర్మన్ అయిన తర్వాత మంచి పని చేసింది, వీరిని డిస్క్వాలిఫై చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిగెత్తలేదన్న, పక్క నియోజకవర్గంలో పరిగెత్తారు, అదే వచ్చింది. తిరుపతి మీద కర్నూలులో కట్టుబడ్డారు, కేఈ శ్యామ్ గారు కట్టుబడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే గారి మీద ఏకపక్ష తీర్మానం జరిగింది. మోసం విజయ్ మోసం చేసినాడు.
మీడియా మిత్రులు గమనించాలి. క్రీడా స్ఫూర్తికి అన్యాయం. వాయిస్ ఇది చాలా దారుణం. బైట్స్ మనకి అసలు మీడియా డెస్క్ లో ఒక ట్రాక్ లోంచి ఇంకొక ట్రాక్కి వెళ్తే మరి శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఎందుకు ఇస్తున్నారో, వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు. ఇది దారుణం, అది దారుణం. మరి ఎవరు మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి. వాయిస్ బైట్స్ అన్నీ కూడాను మనకి మీడియా డెస్క్ దాని బ్యాక్గ్రౌండ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా డెస్క్లో వాయిస్ బైట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఈ ఫ్రేమ్ రాలేదు సార్. సార్ టీమ్ 6 వర్సెస్ టీమ్ 3 దాని కెప్టెన్గా పీజీ విఆర్ నాయుడు గారు అండ్ గ్రీష్మా ప్రసాద్ గారు, వీళ్ళిద్దరికి ఫస్ట్ మ్యాచ్. పేరు చదవమంటారా? పేరు చదవమంటారా? టీమ్ 6 పీజీవీఆర్ నాయుడు గారి టీం. విజయ్ గారు డిస్క్వాలిఫై, కాన్సెన్సీ కూడా లేదు, కాన్సెన్సీ దాటారు. కోటేశ్వరరావు గారు అందరూ ఎక్కువ అయ్యారు, ఉమెన్ ని మిక్స్ అయ్యింది. శ్రీకాంత్ అన్న ఇప్పుడు అది కాదు. పీజీవీఆర్ నాయుడు గారు, జి శంకర్ గారు, టి జగదీశ్వరి గారు, కె శ్రీకాంత్ గారు, బి కళ్యాణ్ చక్రవర్తి గారు, కె సత్యనారాయణ, ఈ 6 మెంబర్స్ టీం. మిగిలిన వాళ్ళు మిస్ అయితే తెలియదు కదా. టుడే ఎగ్జిబిషన్ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్.